చేసే మా అత్తయ్య ఎందుకు చిన్న విషయం అన్ని చేసే ఆమెకు చిన్న దోశ వేసే విషయం కూడా ఎందుకు ఇబ్బంది పడాలి? దోశలు బాగా ట్రైనింగ్ ఇచ్చి మా అత్తయ్య కూడా ఒక షాప్ పెట్టిద్దామని ట్రైనింగ్ అయితే ఇస్తున్నా. వీడియో దాకా చివరి దాకా చూడండి, చాలా యూజ్ అవుతుంది చాలామందికి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అన్న. కొత్తగా దోశలు అంగడి పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎటువంటి సలహా సూచనలు కావాలన్నా తప్పకుండా ఇస్తాను నేను. అయితే దోశలు అంగడి పెట్టాలంటే పెట్టుబడి లక్షల్లో అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఒక 4-5 వేలు ఉంటే చాలు. ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా స్టార్ట్ చేయొచ్చు. మీ వీధిలోనే మీ ఇంటి ముందే ఒక చిన్న గ్యాస్ పొయ్యి, ఒక చిన్న నాన్ స్టిక్ పెన్ మీద స్టార్ట్ చేయొచ్చు. బాగా డెవలప్ అయ్యి మంచిగా జరుగుతుందంటే మన పెట్టుబడి లేకోకుండా మన వ్యాపారం మీద వచ్చిందనే కొంచెం కొంచెం పెంచుకుంటూ వస్తువులు తెచ్చుకోవచ్చు. సింపుల్ ట్రిప్తో దోశల అంగడి అయితే స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈరోజు మా అత్తయ్యకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నానంటే మా అత్తయ్యకి అస్సలు పొలం పని తప్ప ఇంట్లో దోశ వేయడం కూడా రాదు. అలాంటి మనిషికి చిన్నగా చెప్పుకుంటూ ఈరోజు పూరి వేస్తుంది, ఇడ్లీ వేస్తుంది, చట్నీలు అన్నీ రెడీ చేస్తుంది. తెర మీద నేను కనిపిస్తున్నా వెనకాల చేసే ప్రతి పని మా అత్తయ్యదే. ఇంతమంది టేస్ట్ బాగున్నాయని పొగుడుతున్నారు కదా, ఆ ప్రతి చట్నీలు కానీ అన్నీ మా అత్తయ్య చేస్తుంది. ఒక చిన్న విషయంలో మా అత్తయ్య ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి? పుడుతూ ఎవరం నేర్చుకొని రాలేదు, ఇక్కడికి వచ్చాకే మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాం. అందుకే 1కి 10 సార్లు చెప్పి దోశలు వేయడం కూడా నేర్పిస్తున్నా. చూడండి, ఒకసారి చెప్పానో లేదో కొంచెం బాగానే వేస్తుంది. ఇంకొంచెం చెప్పాననుకోండి, ఒక పని కట్టుకొని 4-5 రోజులు చెప్తూ పోతూ ఉంటే ఇంకా కంప్లీట్గా నేర్చుకుంటుంది. కొంచెం మందంగా వస్తుంది. గరిట తీసుకోకుండా దోశ గుడ్డ తీసుకుంటుంది. కన్ఫ్యూజ్ అనమాట. ఫస్టే వేస్తే ఎవరికైనా చెయ్యి షేక్ వస్తుంది. 4 మనుషులు వచ్చినప్పుడు మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. అది ముందు గుండె నింపడంతో ఉండాలి. ఎంతమంది వచ్చినా సరే వేస్తాం, మనం వేయగలుగుతామని మనలో ముందు మనకు సంకల్పం ఉండాలి. అలా ఉన్నామనుకోండి తప్పకుండా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఏమన్నా దోశలు వేసేదానా? నేను కూడా పొలాల్లో వెళ్ళి కష్టపడేదాన్ని. కష్టం వచ్చినప్పుడు దాన్ని నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా మనం పని చేసుకుని బతకాలి. దీని మీద నా జీవిత ఆధారం అనిపించింది. ఈ పని చేయడం మన ఫ్యామిలీకి చాలా అవసరం అనిపించింది. అందుకే స్టెప్ బై స్టెప్ ఒక్కసారి దోశలు వేసే వాళ్ళని చూస్తాను, గమనించాను, నిలబడుకొని గమనిస్తే వాళ్ళు దోశ ఎలా వేస్తున్నారు, ఏ రకంగా వేస్తున్నారు, అసలు దోశపై ఎంత హీట్ ఉంటే దోశ వస్తుంది అనేది చూసి నేను నేర్చుకున్నా. అందుకే కంప్లీట్గా ఈ దోశలు అంగడి అయితే మా అత్తయ్యకి అప్పు చెప్దామని చెప్పి ట్రైనింగ్ అయితే ఇస్తున్నా. ఒక్కసారి 2 సార్లు వేస్తే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి చేసి పెట్టడమే కాదు, మనం కూడా అదే దోశ తింటాం కాబట్టి ఏ రకంగా దోశ వేస్తే మనకి టేస్ట్ ఎలా వస్తుంది అనేది మనం గమనించుకోవాలి. టేస్ట్ గమనించుకుంటూ ఉండాలి. టేస్ట్ బాగుంటే దోశ సైజు చిన్నదా పెద్దదని ఎవరు గమనించరు. ఈరోజు టేస్ట్ బాగుంటే ఒక మనిషి తింటే రేపు ఆ మనిషి నలుగురికి చెప్తాడు, ఆ నలుగురు 10 మంది అవుతారు. ఫస్ట్ దోశలంగా పెట్టే వాళ్ళు ఎవరైనా సరే టేస్ట్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఎక్కడ రాజీ పడకండి. మీ క్వాలిటీ మేనేజ్ చేసి మీరు నీట్గా ఉండి మీరు టిఫిన్ స్టార్ట్ చేస్తే లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోవచ్చు. అతి తక్కువ టైంలో సెటిల్ అయిపోయేది, బాగా బతికేది దోశల అంగడి మీదనే. అందరికీ చేయాలని లేదు, నాలా కష్టపడే ఎవరికైనా ఉంటే చెప్తున్నాను. ఎవరు దయచేసి అపార్థం చేసుకోకండి. ఇంకా మా అత్తయ్య చేత కొత్త అంగడి పెట్టిస్తున్నావా అక్క అంటే ఉన్న అంగడే చాలు, ఇంకా వేరే అంగడి అవసరం లేదు. కాకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడికైనా ఒకరోజు వెళ్దామన్నా కుదరటం లేదు. ముఖ్యమైన పని వెళ్ళి ఒకరోజు ఉందామనుకున్న ఖాతాలు పోతాయి. దోశల అంగడంతా ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా మన కాడికి వచ్చేవాళ్ళు ఇంకోసారికి పోయారనుకో ఇంకా మన కాడికి రారు. అలాంటప్పుడు మా అత్తయ్య ట్రైనింగ్ ఇస్తే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుందని, మామూలు కారం దోశ ఎలా వేయాలి, ఎగ్ దోశ ఎలా వేయాలి, ఎంత మందంలో ఉంటే ఉంటుందని ఒకసారి పట్టు 4 సార్లు వివరంగా చెప్తూ ఉన్నా. నేర్చుకోవడం మేలే కదా ఫ్రెండ్స్. ఎప్పుడు మనం చేస్తామని ఎదుటి వాళ్ళు మన కోసం ఎదురు చూడకూడదు. ఇంట్లో అన్ని పనులు మా అత్తయ్య చేసేటప్పుడు ఒక దోసకాడ మాత్రం ఎందుకు నేర్చుకోలేదు? ఖచ్చితంగా నేర్చుకుంటుంది. ఓపికగా మనం చెప్పి చేపించుకోవాలి. ఇప్పుడు చూడు, దోశ ఒక్కసారి వేస్తే బాగా టేస్ట్ వస్తుంది, ఒక్కొక్కసారి వేస్తే మందంగా వస్తుంది. అది 2-3 సార్లు మాత్రమే. ఇది తినేవాళ్ళు మందంగా వచ్చిందమ్మా పలచంగా వేయి అని చెప్తూ ఉంటే మా అత్తయ్య కూడా నేర్చుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న సంకల్పం. ఎప్పుడు మనమే చేయాలంటే కష్టం కదా. ఎవరి కోసమో ఎవరో చేస్తారని మనం ఎదురు చూడకూడదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. వయసు మీద పడిందంటే కూలి పనికి వెళ్ళి మధ్యాహ్నం దాకా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఆ గెట్లలో కింద పడతావు పస్తులు ఉంటావు ఉండే కన్నా ఇక్కడ ఒక్క పడిపోయిన దోశ వేసుకొని అలాగే మనకు ఆకలిసి మస్ట్ మనం తినేసైనా పడిపోయిన దోశ వేసుకునే నీ కూలి ఉంటుంది. దానికన్నా ఇది మేలు కదా ఫ్రెండ్స్. కష్టపడలేవు, ఏదో ఒక పని చేయకపోతే ఖచ్చితంగా జరగదు. ఆ కష్టం ఏదో ఈ దోశలు అంగడి కానీ పనివ్వండి, కనీసము నీడ పట్టునుండన్నా దోశ వేసుకుంటూ ఉంటుంది. అందుకని ట్రైనింగ్ ఇస్తున్నా. నాకు కొంచెం ఆరోగ్యం సహకరించడం లేదు ఫ్రెండ్స్. దయచేసి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్.